భరద్వాజ్ గారు, మిత్రమండలి సినిమా రిలీజ్ అయింది, చూశారు. ఏంటి పరిస్థితి? సినిమా పరిస్థితి ఎలా ఉంది? మీకు ఎలా అనిపించింది సినిమా చూసిన తర్వాత? అంటే నిజానికి ఆ సినిమా మీద నాకు ఒక హోప్ ఉంది. హోప్ ఉండడానికి కారణం ఏంటంటే, ఒకటి బన్నీవాసు గారు ఈ తరహా సబ్జెక్టులు ఎంపిక చేయటంలో చాలా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ వస్తున్నాడు ఆయన చాలా కాలంగా. అంటే ఎంటర్టైన్మెంట్ మోడ్లో పర్టికులర్గా ఈ జనరేషన్ యూత్కి కనెక్ట్ అయ్యే సినిమాలు, ఆ సబ్జెక్టులు పిక్ చేసుకోవడంలో ఆయన నైపుణ్యం కనిపిస్తోంది. కాబట్టి డెఫినెట్గా ఏదో ఉండి ఉంటుంది ఈ సినిమాలో అనేది ఒక అంచనా ఏర్పడింది. రెండోది, తను ప్రమోషనల్గా ఈ మధ్య ప్రమోషనల్ ఈవెంట్స్లో అక్కడ చాలా ఎమోషనల్గా మాట్లాడాడు, ఇంటర్వ్యూస్లోను వాటిల్లోను అగ్రెసివ్గా మాట్లాడారు. మాట్లాడే క్రమంలో చాలా అగ్రెసివ్గా వెళ్ళాడు. వెళ్ళి ఈ సినిమా మీద నెగిటివ్గా కొంతమంది మాట్లాడుతున్నారు, ఎవరు ఎలా మాట్లాడినా ఏమీ పీకలేరు అనేసాడు. ఆ లెవెల్కి వెళ్ళిపోయింది వ్యవహారం. సరే, వెళ్ళిపోయింది. ఆయన చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు, ఆ కాన్ఫిడెన్స్ జనాల్లో నిండింది. నేను కూడా అలాగే అనుకున్నాను. తీరా ప్రియదర్శి ఉన్నాడు ఈ సినిమాలో. ప్రియదర్శి చాలా చూజీగా పెడుతున్నాడు, సబ్జెక్టు పిక్ చేసుకోవడం దగ్గర చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు. ఏదో ఒక పాయింట్ లేకుండా దానిలోకి ఎంటర్ కావాలని తను అనుకోవడం లేదు. తను ఈ సినిమాలో ఉండటం వలన, బన్నీవాసు కాన్ఫిడెంట్గా ఉండటం వలన, విజయేందర్ ఈ సినిమాకి డైరెక్టరు, తను కూడా ఈ సినిమా మీద కొంత హైప్ క్రియేట్ చేస్తూ మాట్లాడాడు. ఓవరాల్గా సినిమా కొంత ఎంటర్టైన్ చేస్తుంది అనే ఉద్దేశంతో థియేటర్లోకి వెళ్ళటం జరిగింది నన్ను. ఓకే. తీరా థియేటర్లోకి వెళ్ళిన తర్వాత ఓపెనింగ్ డైలాగే కథ లేని కథ ఒకటి చెప్పబోతున్నాను మీకు అని మొదలవుతుంది సినిమా. సరే, కథ అక్కర్లేదు, సినిమాకి కథ లేకుండా సినిమాలు తీయొచ్చు అని గతంలో పూరి జగన్నాథ్ గారు చాలా సందర్భాల్లో అన్నాడు. అని కథ లేని సినిమా తీస్తాను అని ఆయన ఒక ప్రయోగం చేసి దెబ్బతింటం కూడా మనకు తెలుసు. దేవుడు చేసిన మనుషులు అని ఒక సినిమా తీశాడు ఆయన. ఈ సినిమాలో కథ లేకుండా తీస్తున్నాను అని చెప్పాడు ముందే. జనం పక్కన పెట్టేశారు ఆ సినిమాని. ఆ అనుభవం ఉంది మన ముందు. ఆ అనుభవం ఉన్నప్పటికీ ఈయన ఈ డైలాగ్ వేసేసాడు, కథ లేకుండా సినిమా తీస్తున్నాను అని. సినిమా ఓపెనింగ్లో చెప్పేశాడు. ఏమిటి పరిస్థితి అని అక్కడి నుంచి డౌట్ మొదలైంది. ఆ డౌట్ నెమ్మదిగా పెరుగుతూ వెళ్ళింది. అంటే సినిమాకి కథ అవసరమా అంటే అవసరం లేకుండా కూడా సినిమా చేయొచ్చు, కానీ సీరియస్గా ఆలోచించాలి. కామెడీ సినిమా అయినా సీరియస్గా ఆలోచించాలి. ఆ ఆలోచన కనిపించలేదు సినిమాలో. కామెడీ వర్కౌట్ అవ్వలేదా? కామెడీ సిచ్యుయేషనల్ కామెడీ అనుకున్నాడు ఆయన. అంటే అనుకోకుండా ఒక నలుగురు కుర్రాళ్ళు ఒక సంఘటనలో ఇరుక్కుని కష్టాల్లోకి వెళ్ళిపోతారు. ఆ కష్టాలు తెర మీద వాళ్ళు పడేటువంటి కష్టాలన్నీ కూడా కింద ఆడియన్స్కి విపరీతంగా నవ్వు తెప్పించాలి. ఇది స్కీమ్. ఈ స్కీమ్ అనుకునే దిగాడు తను. అనుకుని తను తయారు చేసినటువంటి ఏ సీక్వెన్సు, ఏ ఇన్సిడెంటు కూడా జనాల్ని నవ్వించే పరిస్థితుల్లో లేదు. అలా పేలవంగా నడిచిపోయింది సినిమా. ప్రియదర్శి తను ఈ మధ్యకాలంలో కోర్టు ఇలాంటి సీరియస్ మూవీస్లో కనిపిస్తున్నాడు. అవును, డిఫరెంట్ మూవీస్ ఉన్నాయి. దీని నుంచి బయటకు వచ్చి ఒక ఎంటర్టైన్మెంట్లోకి రావాలి. మళ్ళీ తిరిగి తను ఒరిజినల్గా మొదలైంది అక్కడ, జనాలకి ఎక్కువ కనెక్ట్ అయింది ఆ తరహా పాత్రలతో. కాబట్టి మళ్ళీ మన ఒరిజినల్ లొకేషన్కి వెళ్ళి కనిపించాలి అనుకున్నాడు. అనుకుని ఈ క్యారెక్టర్ని పిక్ చేసుకున్నాడు. తీరా ఆ కష్టం పడ్డాడు తను. విపరీతంగా శ్రమించారు అందరు ఆర్టిస్టులు. కానీ అక్కడ సన్నివేశంలో బలం లేకపోవడం వలన వీళ్ళు ఎంత కష్టపడినా అది జనాల్లో ఏ రకమైన రెస్పాన్స్ని కలిగించలేకపోయింది. చాలా సీరియస్గా చూస్తూ ఉండిపోయారు జనాలు. చాలామంది నిద్రపోయారేమో అని కూడా డౌట్ నాకు థియేటర్లో. కాబట్టి ఏ రకమైన ప్రభావము వేయలేదు. అయితే ఇందులో ఇద్దరు ఆర్టిస్టులు, పర్టికులర్గా వెన్నెల కిషోర్ క్యారెక్టర్ వర్కౌట్ అయింది. తను చేసినటువంటి పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చాలా బాగా నడిచింది. అలాగే గణేష్ క్యారెక్టర్ ఒకటి బాగా డిజైన్ చేశారు. ఓకే. ఆ రెండు క్యారెక్టర్లు కొంతమేరకు నవ్వించే ప్రయత్నం చేశారు. అవి రెండూ తప్ప మిగిలిన సినిమా అంతా గందరగోళమే. గందరగోళం అంటే కథ లేకుండా సినిమా చేయటం అనే ప్రయోగం చేయటం హర్షించదగ్గ పరిణామమే. కానీ ముందు ఒక 20 జోకులు తన దగ్గర పెట్టుకోవాలి. ముందు పెట్టుకొని వాటిని స్క్రీన్కి ఎలా అడాప్ట్ చేయాలో అలా చేయాలి. రెండోది, హీరోయిన్ క్యారెక్టర్ సెలక్షన్ దగ్గర నుంచి గందరగోళం నడిచింది.
ఇప్పుడు ఈ మధ్య కాలంలో చాలామంది సోషల్ మీడియాలో రీల్స్ ద్వారా రకరకాలుగా తమ విన్యాసాలు ప్రదర్శిస్తున్నారు. అవును. అలా పాపులర్ అయిన వాళ్ళని ఎవరన్నా పిక్ చేసుకుని వీళ్ళు ఒక ప్రయోగం చేసి ఉంటే బాగుండేది. అది జరగల. కోర్స్ హీరోయిన్ ఉందిలేండి, అది సినిమా బాగుంటే. అంటే సినిమా బాగుండటం అంటే వాళ్ళ లైన్, వాళ్ళ ఐడియాలజీలోనే సమస్య ఉంది. అదే, అందుకని టోటల్గా దాని ప్రభావం సినిమా మీద పడిపోయి ఓకే, ఇది హాస్యరస చిత్రము అని చెప్పారు. కానీ ఇది ఇందులో ఏమాత్రము అంటే భూతద్దం వేసి వెతికినా హాస్యం దొరకనటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో సినిమా వచ్చేసింది బయటికి. పైగా మిత్రమండలి అని టైటిల్ పెట్టడం, ఆ టైటిల్ వినగానే చాలామందికి రకరకాల మిత్రమండళ్ళు గుర్తొస్తాయి. మిత్రమండలి అనే పేరుతో బాగా పాపులర్ అయింది విజయవాడ. విజయవాడ ప్రజలు మిత్రమండలి అనగానే ఐడెంటిఫై చేసేది రాధారంగ మిత్రమండలి. అక్కడ పైగా ఈ సినిమాలో క్యాస్ట్ ఇష్యూని మాట్లాడే ప్రయత్నం చేశాడు. క్యాస్ట్ ఇష్యూని అంటే కులం తాలూకా ప్రభావం ఎలా ఉంటుంది సమాజంలో అని సీరియస్గా చెప్పదలుచుకున్నాడా అంటే ఆ మధ్యకాలంలో అంటే కమిటీ కుర్రాళ్ళని ఒక సినిమా వచ్చింది. అవునుగా. కమిటీ కుర్రాళ్ళలో రిజర్వేషన్ ఇష్యూని ఒక పద్ధతిగా తడుముతూ నడిపాడు. అది వర్కౌట్ అయింది. ఈ సినిమాలో క్యాస్ట్ గురించి మాట్లాడే ప్రయత్నం చేశాడు కానీ దాన్ని సెన్సిబుల్గా హ్యాండిల్ చేయడంలో ఫెయిల్ అయ్యాడు. ఓహో, అదొక దారుణం జరిగిపోయింది సినిమాలో. ఇలా ఏ టాపిక్ తీసుకుందామని ప్రయత్నం చేసినా కానీ అది తెర మీద వర్కౌట్ అవ్వాలి. అంటే వీళ్ళు సీరియస్గా స్క్రిప్ట్ మీద ప్రాపర్ వర్క్ చేయకుండా వెళ్ళిపోయారు సెట్స్లోకి అనేటువంటి పరిస్థితి వచ్చింది. అందుకని థియేటర్లో ఆడియన్స్ దగ్గర నుంచి ఏ రకమైన రెస్పాన్స్ లేకుండా అలా నడిచిపోయింది సినిమా. అంటే కామెడీ ఎంటర్టైన్మెంట్ అనేది చాలా డబ్బులు తెచ్చేటువంటి ఏరియా అనేది అందరికీ తెలుసు. ఈ మధ్యకాలంలో బన్నీవాసు గారు చేస్తున్న ప్రయోగాలన్నీ అవే. ఒక సీరియస్ కంటెంట్తో చేయటం కన్నా కూడా హిలారియస్గా ఉండేటువంటి సినిమా ఒకటి చేస్తే సేఫ్ అనేది ఒక సేఫ్ ప్రాజెక్ట్గానే అనుకున్నాడు ఆయన. కానీ దానికోసం చేయాల్సిన కసరత్తు చేయకపోవడం వలన జరిగినటువంటి దారుణం ఇది. ఓకే, థ్యాంక్ యూ.